జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. రైట్, ఎక్కడికి రా? అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదవతరా అమ్మ? దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిలేవో కాళ్ళు వరకొస్తాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావాలైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగట్టి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యను. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అబ్బా, తాగాను ఏమిటి? అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టా మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం మరి తెలియక తిని ఏడుస్తున్నారు. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళు ఉన్నా తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేస్తండి. ఇవి కూడా తినేసేస్తుంది. మన పూర్వం 2 కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోట్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ తావమంటావు? అయ్యారు, ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 పూలు. 10 కాదు, అవి ఏమి లెక్కగా పక్కలేవు. ఇంకేం ఉపవాసం అండి నా అబ్బంతా. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసే. ఏమిటిటా? నానమ్మతో గుడికెళ్ళద్దు. అంతే కదా, వెళ్ళు. అది నీ జానికి వస్తుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి మరి వెళ్ళు. అంతటి దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. అవును మరి, కడుపు తీపి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఎంతలో ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపిస్తా పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. కన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే
గొడ్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతుకుదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పలిచి ముచ్చు దేవత వచ్చింది, పోయింది. బాబు అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. అమ్మా 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే, బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్డ్. కాంట్రాక్ట్ మనకే వచ్చేసింది. ఇదిగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి చీర? చాలా బాగుంది. రే, ఊరికే ముఖ ప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా వంక పెడుతున్నట్టవా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును, ముందింటికి వెళ్దాం. అదే నిజారు, నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ప్రెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి దేవుళ్ళని వచ్చే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదు రావాసు. అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా, ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళమ్మా. వాసు, వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాం. ఆడదాం అలా బిందెలు తిప్పుతారా? ఇప్పుడే మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి. చెప్పు చూడు, వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును. దీన్ని బయట పంపించు. పిచ్చి పిచ్చి వేషాలంతా అనుకున్నా ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను.
What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it? Daddy! Hey, you boy! Get away! You dirty bugger! Get away from here! You get away from here! Hey, Marchanu! ఆరు కూతురు పట్టుకుని గొడ్డుని తోలెడు తోలుతావే బద్మాష్ షీఈస్ కిడ్నాపింగ్ మై చైల్డ్ ఏటా మాట్లాడా కమాన్ ఇగో బుల్లమ్మా పిల్లల మెడలో నగలు నట్టు కొట్టేయాలంటే ఇంతమందిలో కాదు దానికి సమయ సందర్భం ఉంది ఇక పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపా ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేటి ఇక కొంప కూడా లేదేటి అయితే మళ్ళడికేసే పదా మా ఇంటికి పోదాం పదా ఏబుల్లమ్మా నడే పదబుల్లమ్మా ఆడని చూస్తారు రాబుల్లమ్మా ఇలా రాయే ఎవరే ఏమో ఎవరినో కొట్టుకొచ్చాడే దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రు ఇవాళ గంగులగడ వల్ల పెద్ద చెప్పట్టుందా అదృష్టం అంటే ఆడదారా వారానికి కొత్తూరు పారా తీస్తాడా మిగతా రోజులు చిత్తుగా తాతాడు మత్తుగా తొంగొట్టాడు ఆడిగడ్రా మహారాజా రాబులమ్మా రా ఇదే మన భవంతి కూసా అరే కింద కూర్చుంటావు బుల్లమ్మా దమ్మాడాలి మంచం ఉండగా మంచం మీద కూసా ఇక ఇంతగా ఉంది ఎత్తగానే నువ్వు కూసా బట్ సరే సరే ఫైన్ ఫైన్ ఓకే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం ఆర్ ఆన్ ది లుక్అవుట్ ఫోటో సార్ ఏమైనా ఆచూకీ దొరికిందా ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్ ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్ అయితే చూడు సార్ చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్ ఏం కాదు సార్ మిస్టర్ శ్రీనివాసరావు శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం ఎలా గంగులు మళ్ళీ ఏం చేశావు మార్కెట్ తప్పదాకా ఒకటే గొడవ సార్ తాగింది కలిసి సరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా సార్ మా బుల్లో ఫోటో ఎక్కడ ఉంది
చూసావా మా గుడిసెలు ఉంటే ఏ గుడిసెలు ఇన్స్పెక్టర్ ఎలా నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తానండి. ఈ నెపంతో బయటపడదాం అనుకుంటున్నావా? కానిస్టేబుల్ వైసవంలోడు అబద్ధం చెప్పినా నిజమే, లేనోడు నిజం చెప్పినా అబద్ధమే. ఈ తప్ప ఉంది కానిస్టేబుల్ అయ్యా పదా మా ఇద్దరు లోకం మీరు కదా లోపలికి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, నువ్వు చాలా శ్రమిస్తున్నా. డ్యూటీ. ఇదిగో బాబా, కైపులో ఉండగా 4 క్వశ్చన్ అబద్ధం చెప్పను. ఆ బుల్లమ్మ నా గుడిలోనే ఉంది, తర్వాత మీ ఇష్టం. నన్ను పట్టుకరా, నన్ను. అరే ఇటు ఇటు ఇడుతురా, నన్ను పట్టుకో. ఈ చెట్టు దగ్గర ఉన్నారా? నేను దొరుకుతానా? లక్ష్మి, లక్ష్మి, నువ్వేం భయపడదు. లక్ష్మి, లక్ష్మి, ఐ థింక్ షీ ఈజ్ మెంటల్లీ షాక్. మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలే మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను. చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. వస్తాను. డాక్టర్, ఆడపిల్లండి. లక్ష్మిలా ఉంది డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినట్టు తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరి కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. పోయిన మీ బిడ్డను మళ్ళీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు. వాసు, అలాంటావేంట్రా? అది మన ఇద్దరికి వారసురాలరా. పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నాయి, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా.
బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను రా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పండత్తయ్య. వదిన, నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే నీకు ఈ కొత్త బాధ్యతనప్పు చెబుతున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలో బ్రతుకున్నా. ఊరుకోమా, ఊరుకో. మంచిగా తిరిగిన లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుకుందు. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. శోభ, ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదనేనమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. డాడీ, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళ కంటూ భర్త దగ్గరికి వెళ్ళే బిడ్డ కడుపు చెరిపోయి కన్యాలతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడమ్మా. ప్లీజ్. నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు, నా సంతృప్తి నాకు దక్కనివ్వు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో.